ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ ఆఖరి విశ్రాంతి దినమున, ఈ మార్చి నెల ఆఖరి విశ్రాంతి దినమున మీరు మమ్మలను నీ సన్నిధికి నడిపించుకొని, నీ సన్నిధిలో ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని పొందుకొని కుటుంబ జీవితంలో సమృద్ధిగాను ఆత్మీయంగాను నిత్యము నీ యందు భయభక్తులు కలిగి జీవించున్నట్లుగా సహాయము చేయమని నిన్ను వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారమంతా కూడా నీ పిల్లలు ఎంతగానో కష్టపడి పని చేసుకొని సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన మాటల ద్వారా కలిగే సంతృప్తిని పొందుకోవాలని ఎంతో ఉత్సాహముతో ఎంతో ఆనందముతో నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నారు ప్రభువా. నీ బిడ్డలు చేయుచున్న ప్రతి విజ్ఞాపన ఆలకించి వారి జీవితాన్ని దీవెనకరంగా మార్చి వాక్యానికి లోబడి దేవునికి భయపడి నైనా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడని వాక్యము ద్వారా సెలవిస్తున్నారు. అలాంటి అనుభవాన్ని నీ బిడ్డలు పొందుకొని దేవుడిచ్చే ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తూ దేవుడు చెప్పిన ప్రతి మాట ద్వారా కలిగే ఆనందాన్ని పొందుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయమని కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ప్రియులరా, దేవుని పిల్లలారా, మనము దేవుని కృపను బట్టి మరి దేవుని వాత్సల్యమున నడిపించబడుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు తన బిడ్డలను ఏ మాట ద్వారా అయితే నడిపించాలని ఆశ కలిగి ఉన్నారో ఆ మాటను మనం గట్టిగా పట్టుకోవాలి. ఆ మాటని గట్టిగా పట్టుకోవాలి. అలాగనే ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. హల్లెలూయా. ఈ మాట పేతురు పత్రికలో అపోస్తలుడైన పౌలు అలాగనే అనేక మంది విశ్వాసులు, అనేక మంది శిష్యులు దేవుని యొక్క శ్రమ కన్నులారా చూశారు. కాబట్టి ఆ శ్రమని చూడని ప్రజలకి, ఆ శ్రమను చూడని ప్రజలందరికీ అనగా క్రైస్తవులందరికీ కూడా
ఈ మాట మనం ధరించుకోవాలి. ఈ మాటని ధరించుకోవాలి. ప్రియులారా, క్రీస్తు శరీరమును క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. క్రీస్తు శరీరము ఏమైంది? శ్రమపడింది. క్రీస్తు శరీరము శ్రమపడింది. క్రీస్తు శ్రమ, మనము కూడా శరీరమును శ్రమని ఆయుధముగా ధరించుకోవాలి. ఆయుధముగా ధరించుకోవాలి. ఎందుకంటే నేను యేసు ప్రభువారు బిడ్డని, యేసు ప్రభువారి చేత నేను రక్షింపబడ్డాను, యేసు ప్రభువారి ఆత్మ చేత నేను నడిపించబడుతున్నాను, యేసు ప్రభువారి సన్నిధిలో నేను నడిపించబడుతున్నాను అనే ఒక మంచి తలంతుతో జీవిస్తున్న సంఘ బిడ్డలందరూ కూడా యేసు ప్రభువారు ఏదైతే ధరించుకున్నాడో అది కూడా మనము ధరించుకోవాలి. అది కూడా ధరించుకోవాలి. ఏమండి? ధరించుకోకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఏ మాట అన్నాడో దేవుడు క్రొవ్విన వారు అన్నారా లేడా? అలాగనే దేవుని పిల్లారా, ఈ మధ్యాహ్న కాల సమయమందు మనం విశ్వాసము గలవారమై ఉన్నాం. మనం ఎవరమై ఉన్నాము? విశ్వాసము గలవారమై ఉన్నాం. కాబట్టి విశ్వాసులమైన మనము దేవుడు చెప్పిన ప్రతి మాటని మనము ధరించుకోవాలి. అప్పుడే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. ఎందుకంటే అది అలంకారంగా మనం ధరించుకోకపోతే క్రీస్తు మన కొరకు శ్రమపడ్డట్టు, క్రీస్తు మన కొరకు బాధపడ్డట్టు, క్రీస్తు మన కొరకు శరీరాన్ని అర్పగించినట్లు, క్రీస్తు మన కొరకు సిలువను మోసినట్లు, క్రీస్తు మన కొరకు సిలువపై మరణించినట్లు నీవు హేళనగా తీసుకుంటావు. నువ్వు హేళనగా ఏదో బైబిల్లో రాశారు, అది సేవకుడు కాబట్టి ఆయన చెప్పాడు, మనం విశ్వాసులం కాబట్టి మనం విన్నాము, మనం అది అలంకరించుకోవాల్సిన అవసరం మనకు లేదు అనుకున్నాం అనుకోండి, మనం దేవుని పిల్లలము కాదు. అందుకనే దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 20:17 అంటున్నాడు ఇక్కడ. మత్తయి సువార్త 20:17 అంటాడు, యేసు యెరూషలేమునకు వెళ్ళుచున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి, హల్లెలూయా. ఎందుకు తీసుకుపోయాడు ఏకాంతంగా? ఏమండి? శిష్యులను ఏకాంతముగా తీసుకుపోయాడు యేసు ప్రభు. ఎందుకంటే, అయ్యా నేను మీతో కొద్ది దినాలు మాత్రమే ఇక గడపనయ్యన్నాను. ఆమేన్. నా గడియ వచ్చి ఉన్నది కాబట్టి మీరు ధైర్యము కలిగి నిబ్రము కలిగి, నేను లేనప్పుడు క్రీస్తు సువార్తను ఎలా అగ్ని చేత అనగా మనము మన్నించబడిన క్రైస్తవులుగా దేవుని వాక్యాన్ని బోధించాలని ఆ ఉద్దేశాన్ని శిష్యులకు దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే తీసుకుపోయాడు. అందుకే యేసు ప్రభు వారి శిష్యుల్ని తీసుకెళ్ళాడు. ఆ మార్గమందు వారితో ఇట్లనను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకుడును శాస్త్రులకును అప్పగింపబడును. చూసారా? మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రుల కొరకు అప్పగించబడుతున్నాడు.
ఏ కపటము లేని ఆ దేవుడు, ఏ పాపము లేని ఆ దేవుడు ఇక్కడ ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు తెలుసా? కపటము పన్ని, కపటం పన్ని యేసు ప్రభు వారిని శాస్త్రులకు అప్పజెప్పటానికి వారు సిద్ధంగా ఉన్నారు. దయచేసి గమనించండి. మన మనస్సును మనం మోసపుచ్చుకుంటే, మన వాక్యాన్ని అపార్థం చేసుకుంటే వాక్యము ద్వారా వృద్ధి పొందలేము. హల్లెలూయా. వాక్యము ద్వారా వృద్ధి పొందలేం. అందుకనే ఆయన శిష్యులను వెంటబెట్టుకొని వెళ్ళుచున్నాడు. అయ్యా, మీరు భయపడవద్దు, నేను త్వరలో మనిషి కుమారుడు అప్పగించబడుతున్నాడు. కాబట్టి మనిషి కుమారుడు అప్పగించబడ్డాడని మీ పని అయిపోయిందేమో అనుకుంటున్నారేమో. మీ పని అయిపోలా, ఇప్పుడే ప్రారంభమైంది మీ పని. సువార్త ప్రకటించటంలో, ఆత్మల రక్షించటంలో, పరిచర్య చేయటంలో, దేవుని సేవ చేయటంలో, దేవుని పనిభారము కలిగి మీ శరీరాలని దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి సమర్పించుకోవాలి. అందుకని దేవుడు మనిషి కుమారుడు అప్పగించబడుతున్నాడు సిలువకి. మనిషి కుమారుడు దేనికి అప్పచెప్తున్నాడు? సిలువకి అప్పగించబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ చదవండి దయచేసి. వారు ఆయనకు మరణ శిక్ష విధించి, ఆమేన్. చూసారా, శిక్ష కూడా ఖరారైపోయింది. శిక్ష కూడా ఆయన ఏం చేస్తున్నారు? వాళ్ళు తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తీసుకెళ్ళాడా? ఏమండి, సింహాసనం మీద యేసు ప్రభువుని కూర్చోబెట్టడానికి తీసుకువెళ్తున్నారా? నో, మరణ శిక్షను విధించటానికి ఆయన్ని తీసుకువెళ్తున్నారు. అందుకనే క్రీస్తు శరీరము శ్రమపడి, క్రీస్తు శరీరం ఏమైంది? శ్రమపడింది, నలగగొట్టబడింది, విరగగొట్టబడింది, చీల్చబడ్డది. దానిలో ఉన్న ప్రతి దేహములో ఉన్న ప్రతి రక్తము కూడా క్రీస్తుకు సాక్షిగా ఉండటానికి, అనగా మనం సాక్షిగా ఉండటానికి ఆ కారిన, ఆ మన కొరకు సిందించిన ఆ రక్తము మనలను శుద్ధీకరించబడెను. దేవునికి స్తోత్రం. మనలను, ఇప్పుడు నీ రక్తం ఏ రక్తము? నిష్కలంకమైన రక్తం. నీ రక్తం ఏ రక్తము? నిష్కలంకమైన రక్తం. ఆ రక్తము ఏమై ఉండాలి? క్రీస్తు ఏ రీతిగా అయితే శరీరమునకు శ్రమ జరిగిందో, నీవు నేను కూడా దాన్ని అలంకారంగా ధరించుకోవాలి. ఎస్ ఎస్ యేసు ప్రభువారు యవ్వన ప్రాయములో తను నా కోసము సమర్పణ కలిగి తిరిగి, అనగా తన తండ్రి అయిన యెహోవా స్థలములో నుండి నెట్టివేయబడిన నన్ను మరలా తిరిగి ఆయన ప్రేమ చేత, ఆయన రక్తం చేత, ఆయన కృప చేత, ఆయన తన నాయందు నిరీక్షణ కలిగి నన్ను మరలా తిరిగి తన సొత్తుగా మార్చుకున్నాడు. నేను పాపపు జోలికి వెళ్ళకూడదు, నేను పాపపు జోలికి వెళ్ళకూడదు, నా నాలుకతో చెడ్డ మాటలు పలకకూడదు. నేను దేవుణ్ణి అలంకరించుకున్నాను కాబట్టి ఆ అలంకరణ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి. చూడండి, కీర్తన 96వ కీర్తన, దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా 9వ వచనం చూడండి నాయన. 96వ కీర్తన 9వ వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు, దేవునికి స్తోత్రం. ఎవరికి నమస్కారం చేయాలి? ఎలాగ నమస్కారం చేయాలి? పరిశుద్ధ అలంకారము. పరిశుద్ధ, నేను దేవుని సన్నిధిలోకి వచ్చాను. నువ్వెక్కడుండావు? 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 మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్న నీవు
దేవుని సన్నిధిలో ఎదుగుతున్న నీవు, దేవుని చేత మార్పు చెందిన నీవు, దేవుని వాక్యం చేత వెలిగించబడుతున్న నీవు ఏమై ఉండాలి? పరిశుద్ధ అలంకరణ ధరించుకోవాలి. యేసయ్య కృపచేత, యేసయ్య కృపచేత నేను పరిశుద్ధ అలంకరణ ధరించుకుని ఉన్నాను. నేను నా యేసయ్య కుమార్తెగా, నేను నా యేసయ్య కుమారునిగా నేను జీవించాలని నేను ఈనాటి నుండి ఎవరు ఏమనుకున్నప్పటికీ నేను నా యేసయ్య పరిశుద్ధ అలంకరణ ధరించుకోవాలి అనే ఒక మంచి నిర్ణయాన్ని మనము తీసుకోవాలి. యేసు ప్రభువారు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన కోసము ప్రాణం పెట్టాడు. తిరిగి మనల్ని ప్రాణం పెట్టమని అడిగాడా? ఏమడిగాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. మన హృదయాన్ని శుద్ధి చేసుకో. అప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అరే చూసారా, వారు ఇశ్రాయేలు ప్రజల్లాగా కాదు కానీ వారు క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డల్లాగా వారు పరిశుద్ధ అలంకరణ ధరించుకొని ఉన్నారు అనే సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలంటే అప్పుడు మన నాలుక నుండి ఏ కపటము రాకూడదు. హల్లెలూయా. మన నాలుక నుండి ఏ కపటము రాకూడదు. చూడండి, యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యంలో ఒక మాట ఉంది. దయచేసి యోబు గ్రంథము, చెడుతనము ఆయన నోటికి చెడుతనము వారి నోటికి తీయగా నుండును, వారు నాలుక క్రింద ఏం దాచిపెట్టారు? చెడుతనాన్ని దేనికి పెట్టారు? నాలుక కింద దాచిపెట్టారట. దేవుడు ఒకే ఉన్నాడు, మీరు పరిశుద్ధ అలంకరణ ధరించుకోండి అంటున్నాడు. పరిశుద్ధ అలంకరణ ధరించుకోండి. క్రీస్తు శరీరానికి శ్రమ పడినట్టు క్రీస్తు శరీరాన్ని ఏ రీతి అయితే శ్రమ పడ్డాడో అదే రీతిగా మీరు దాన్ని అలంకరించుకోండి అని ఆయన చెబుతుంటే, ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారు? చెడుతనాన్ని నాలుక క్రింద దాసి ఆయన్ని ఆరాధిస్తున్నారు. అందుకని నా పిల్లలు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. హల్లెలూయా. ఎవరి పేరన్నా పెట్టాడు అక్కడ? అయ్యా ఎల్లయ్య పుల్లయ్య నువ్వే సాక్ష్యం అని చెప్పాట. ఎందుకు పెట్టలేదు? మనుషుల్ని స్వార్థపరులని. ఏం పరులు? మనుష్యులు స్వార్థపరులు. మనుషులు చెడుతనాన్ని విసర్జించలేదు. మనుషులు ఇదిగో ఆ కపటాన్ని విడిచిపెట్టలేదు. అందుకనే వారి చెడుతనాన్ని వారు నాలుక కింద దాచి ఉంచారు. కాబట్టి ఆకాశాన్ని భూమిని ఆయన సాక్ష్యం అడుగుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి, దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏం చేశాడు? పెంచాడా? పెంచట్లేదా? పెంచుతూ ఉన్నాడు. 2024, 2023, 2022, 2021, 2000 సంవత్సరం అక్కడి నుంచి ఏమండి రీసెంట్గా అనేకమైన విపత్తులు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనని ప్రేమతో పెంచాడా? కోపంతో తుంచేశాడా? కోపంతో తుంచేస్తే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన ప్రతి భయంకరమైన విపత్తు నుండి దేవుడు మనల్ని సురక్షితంగా, ఆయన మనని తన రెక్కల కింద సురక్షితంగా భద్రపరిచాడు. ఎందుకో తెలుసా? నా పిల్లలు క్షేమంగా ఉండాలి. ఆమేన్.
నా పిల్లలు తెలుసో తెలియక చేసిన పొరపాట్లు నేను క్షమించాను కనుక నా పిల్లలు ఇక నుండి ఆ పొరపాట్లు చేయకుండా వారు ఏం అలంకరించుకోవాలి? పరిశుద్ధ అలంకారం చేసుకోవాలట. మొన్న కామంటున్నాయా? ఎందుకో తెలుసా? పవిత్రమైన ఆ కార్యాన్ని చేస్తూ ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని త్రాగుతున్న మనము ఇంకా దుష్కార్యాలలో ఉండి మన చెడుతనాన్ని ఆ నాలుక కింద పెట్టి ప్రభువా 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 అంటే ఆయన మన పరలోక రాజ్యం ఇస్తాడా? ఇస్తాడా? నువ్వెవరో నాకు తెలియదు, అయ్యా నీ నామములో నేను దెయ్యాలు వెళ్ళగొట్టాను, నీ నామములో నేను అద్భుతాలు చేశాను, అయ్యా నీ నామములో నేను మహత్కార్యాలు చేశాను, అయ్యా ఇన్ని కార్యాలు చేశానయ్యా అంటే నువ్వెవరువో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి మనము పరిశుద్ధ అలంకారములను ధరించుకోవాలి. ఏమండి, ఉతికిన వస్త్రాలు తొడుక్కుంటాం. ఎందుకనండి? ప్రతిరోజు కూడా ఇస్త్రీ చేయకపోయినా కూడా ఉతికిన వస్త్రాలు తొడుక్కుంటా. కారణం ఏంది? మురుగుతో విడిసిన వస్త్రాలు తొడితే తప్పేనుందా? తప్పు లేదు. ఉతికిన వస్త్రాలు తొడుక్కుంటే తప్పే లేదు. కానీ తొడుక్కోము. ఎందుకని తొడుక్కోము? అది శుద్ధి తెలిసిన నీవు, అది శుద్ధి తెలిసిన నేను, మనందరం కూడా దేవుని పరిశుద్ధ అలంకారము ధరించుకోవాలని దేవుని వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మనము మార్పు చెందునగాక. మార్పు కోసమే ఇదంతా ఏంటి? మార్పు కోసమేనండి. చూడండి దేవుని పిల్లరా, ఆ సహోదరుడు దైవ సేవకుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు, ప్రవీణ్ బాబు ఏం చేశారంటే దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ఏమైపోయాడు? చనిపోయాడు. ఆయన ఇంట్లో ఉండలేడండి? ఉండగలడు. కానీ ఆయనకి ఏం చేశాడు? దేవుడు సేవకులకి సేవాభారాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం. సేవాభారాన్ని పెట్టాడు కాబట్టి ఆ సేవాభారాన్ని కలిగిన సేవకులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఒకటి హఠాత్తుగా ఏదో ఒక అపాయము జరుగుతున్నప్పుడు తప్పించబడుతున్నారు, మరణించబడుతున్నారు, హతసాక్షులుగా మారిపోతున్నారు. అందుకని ఈరోజు నీవు నేను యేసు ప్రభువారిని ఖచ్చితంగా శాస్త్రుల పరిచర్లు దేనికంటే మరణ శిక్షకి అప్పగించారు. నీవు నేను ఆ మరణ శిక్ష నుండి దేవుడు తప్పించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మరణ శిక్షను తప్పించిన దేవునికి నువ్వు పరిశుద్ధ అలంకరణ, నేను పరిశుద్ధ అలంకరణ, మనందరం పరిశుద్ధ అలంకరణ జరిగించకపోతే దేవుడు నీ కోసం నా కోసం కార్చిన రక్తానికి విలువ లేదు. అందుకని నువ్వు ఏడుస్తావో, మోకరిస్తావో, శరీరాన్ని నలగొట్టుకుంటావో, నువ్వు ఏడుస్తావో, మోకరిస్తావో, శరీరాన్ని నలగొట్టుకుంటావో, ప్రభువా నీవు మరణ శిక్షకు అప్పగించబడుతున్నావు తండ్రి. అది ఎవరి కోసమే కాదు, పాపినైన నా కోసం. కాబట్టి నేను ఈనాటి నుండి ఇదిగో చెడుతనమును నాలుగు కింద దాచుకోక ఇదిగో నీ పరిశుద్ధ అలంకరణ నేను ధరించుకోబోతున్నాను. నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. అప్పుడు నీ కుటుంబం క్షేమంగా ఉండునుగాక, నీ పిల్లలు ఆత్మీయంగా నడిపించబడునుగాక, నువ్వు చేసిన ప్రతి పని దేవుడు దీవించబడునుగాక, నీ ప్రవక్తల్లో ఖచ్చితమైన మనసాక్షి వచ్చునుగాక. ఆ స్థితిలో నడిపించబడాలంటే రక్షణలో నిరీక్షణ కావాలి. ఏం కావాలి? రక్షణలో నిరీక్షణ కావాలి. చూడండి, 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం.
మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను కవచము రక్షణ నిరీక్షణ శిరాస్త్రమును ధరించుకోవాలట. రక్షణ నిరీక్షణ శివాస్త్రమును ధరించుకోవాలి. అవునండి, ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు దేవుడు? ఇవన్నీ దేనికి చెబుతున్నాడు? ఎందుకు చెబుతున్నాడండి దేవుడు? ఎందుకు చెబుతున్నాడు? అమ్మలారా, హలో, ఎందుకు చెబుతున్నాడు దేవుడు? అమ్మా, మనం కాదు, నా మనసు మార్చడానికి. దేవుని స్తోత్రం. అందరితో మనకెందుకమ్మా? గుంపులో గోవింద వద్దు, గుంపులో గోవింద వద్దు. ఎస్, నేను మారటానికి, నేను క్రీస్తు ధరించుకోవటానికి, క్రీస్తు అలంకరణలో నడిపించబడటానికి, నా చెడుతనాన్ని నా నాలుగు కిందలో నుండి తీసివేసి పరిశుద్ధ అలంకరణ ధరించుకొని క్రీస్తు యేసునకు కలిగిన మనసును నేను పొందుకొని క్రీస్తు లోకానికి రెండవసారి రాబోతున్నప్పుడు ఆ పరిశుద్ధుని ఎదుర్కొనే ఆత్మీయ శక్తి దేవుడు నాకు దయచేయునుగాక అని ప్రతి ఒక్కరము కూడా ఏం చేయాలి? మీకు మీరుగా రక్షణ నిరీక్షణ శిరసావస్త్రమును ధరించుకోవాలి. అందుకని ఆ భగవంతుడు అంటున్నాడు, అయ్యా, రక్షింపనేరుకున్నట్లు నా హస్తము కురచి కాలేదు, విననేరుకున్నట్లు నా చెవులు మందం కాలేదు. ఏమంట వచ్చినాయి చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి వచనం నుంచి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము రక్షింపనేరుకున్నట్లు నా హస్తము కుర్చీ కాలేదు, విననేరుకున్నట్లు నా చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని. అమ్మయ్యా, ఇది కారణం ఏంటంట? మీ దోషాలు. ఇశ్రాయేలులు చేసింది దోషమే, ఇశ్రాయేలులకు వచ్చింది కొవ్వే. ఇశ్రాయేలీలు తాపస్థితిలో ఉన్నారు. అయినను కూడా దేవుడు ప్రేమించి ఆదరించి ఆ ప్రేమను శాశ్వతమైన ప్రేమతో ఉంచాలని ఆశపడినప్పుడు చివరికి యెహోవాకే కోపాన్ని రేపారు. యెహోవాకే కోపం రేపారు. ఆయన కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? ఎట్లుంటుంది? ఆయన కోపం వస్తే ఎలా ఉంటుంది? అగ్ని గంధకాల చేత కాల్చబడుతుంది. సొదొమ గొమొర్రా పట్టణం ఎలా కాల్చబడింది? అగ్ని గంధకాలతో కాల్చబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైన పరిస్థితుల నుండి, ఈ లోక సంబంధమైన మనుష్యుల నుండి విడిపించడానికి మనము ప్రత్యేకించబడిన తరమై ఉన్నాము. ఆమేన్. మనము ప్రత్యేకించబడాలి. మనం ఏం కావాలి? మనం ఎక్కడ కూర్చోకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండకూడదు. ఈ మూడు చేయకూడదు మనం. ఆమేన్. ఈ మూడు మనము చేయకూడదు. ఈ మూడు మనం చేసామనుకో, మారేవాళ్ళు మారరు. మారతారండి? మారరు. ఎప్పుడైతే నువ్వు ఆ స్థలాన్ని విడిచిపెడతావో, ఎప్పుడైతే ఆ స్నేహాన్ని విడిచిపెడతాడో, ఎప్పుడైతే దేవుని పద్ధతుల్లో నడుస్తావో, అమ్మో, వాళ్ళు నా దగ్గరకు రావట్లేదేంది, కారణం ఏంది? వాళ్ళు నా దగ్గర రావట్లేదు, 24 గంటలు నా దగ్గరకు వచ్చి కూర్చునేవాళ్ళు ఇప్పుడు రావట్లేదండి, కారణం ఏంది? అయ్యో, అసలు ఏదో కారణం ఏందో తెలుసుకోవాలని నీ దగ్గరకు రావటము ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా.
అతను ఆమె నీ దగ్గర రావటం ప్రారంభిస్తుంది. నీకేం చెప్తా తెలుసా? ఇదిగోనమ్మా నా యేసయ్య, ఇదిగో దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దన్నాడు, పాపుల మార్గం నిలవద్దన్నాడు, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండవద్దు, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పాడు. అందుకనే దయచేసి ఏమనుకోవద్దు, నేను నీ సహాసం నుంచి తొలగిపోతున్నాను అనగానే వెంటనే తన మనసులో ఒక గాయం వచ్చి, అమ్మో నేనేదో దోషభరితంగా శిక్షలో ఉంటున్నాను కాబట్టి నేను ఆ దోషాన్ని తప్పించుకోవాలంటే దేవుని సహాసాన్ని రావాలి. ఆమేన్. దేవుని సహాసంలోనికి రావాలని నీ దగ్గరికి అప్పుడు వస్తాడు. అప్పుడు నువ్వు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవుడి దగ్గరికి ఆయన నడిపించబడతాడు. దేవుని స్తోత్రం. అయ్యా, ఇదిగో దేవుడు చెబుతున్నాడు, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి, దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత, దేవుని కటాక్షము, దేవుని ప్రేమ ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధ అలంకరణ ధరించుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ అలంకరణ ధరించుకున్నప్పుడు. అందుకనే యెహోవా దేవుడు బాధపడుతున్నాడయ్యా, మీకు దేవునికి మీ పాపములు దేవునికి మీకు మధ్య అడ్డుగా ఉన్నాయట. ఆయనేమో రక్షింపరేరుకున్నట్లు ఆయన హస్తం కొరుసు కాలేదన్నాడయ్యా. నువ్వు ఎలాగ ప్రార్థన చేసినా, నువ్వు ఎలాగ మొరపెట్టినా, ఇంటికి పోయేటప్పుడు మొరపెట్టినా, సేలో ఉన్న మొరపెట్టినా, బండి మీద ఉన్న మొరపెట్టినా, ప్రయాణం చేస్తున్నా మొరపెట్టినా నీ ప్రార్థన ఆలకిస్తాను. కానీ నీ పాపములు దేవునికి నీకు అడ్డుగోడగా ఉన్నాయి. అడ్డుగోడగా ఉన్నాయి. అందుకని దేవుడు ఏమన్నాడు కింద వచనంలో, ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. దేవుని స్తోత్రం. అమ్మ, తప్పు చేసినోడు, సపోజ్ నేను ఒక తప్పు చేశాను అనుకో, నేను ఇక్కడ నిలబడగలనా? ఇవాళ ఎవరికొకరికి ఇచ్చి వాక్యం ఎవరికొకరికి ఇచ్చి కింద కూర్చుంటా. ఎందుకని నేను పొరపాటు చేస్తే మీకు వాక్యం బోధించలేను. అందుకని నేను పొరపాటు చేశాను కాబట్టి ఈరోజు ఎవరైనా అయ్యా ఏ పాస్టర్ గారు అని పిలిపించి నేను అక్కడ పక్కన కూర్చొని ఆ పాస్టర్ గారి చేత వాక్యం చెప్పిస్తా. ఎందుకంటే నా ముఖాన్ని మీకు చాటు చేసుకుంటున్నాను. ఎందుకని నేను పాపం చేశాను కాబట్టి నా ముఖాన్ని మీకు ధైర్యంగా చూపించలేను కాబట్టి, ఈరోజు వాక్యం చెప్పలేను కాబట్టి, ఆ వాక్యం చెప్పగలిగే ఒక సేవకుని పిలిపించుకొని నేను కింద కూర్చుంటాను. ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే పాపము చేయబట్టి. హల్లెలూయా. పాపము చేయబట్టి. అందుకని దేవుడి దగ్గరికి రావాలంటే మనకేం అడ్డుగా ఉన్నాయి? పాపము దేవుని ముఖాన్ని కప్పేస్తున్నాయట. హల్లెలూయా. ఆ ముఖ కలయికల నుండి విడిపించడానికి దేవుడు అంటున్నాడు 132వ కీర్తన 9వ వాక్యాన్ని చదవమంటున్నాడు. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 132వ కీర్తన 9వ వాక్యాన్ని చదవమంటున్నాడు. దయచేసి. అయ్యా, మీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొను గాక. దేవుని స్తోత్రం. ఏంటట? నీతిని ఎవరు? యాజకులు, సేవకులు, దేవుని పరిచారికులు. వీళ్ళు ఏం చేశారు? నీతిని వస్త్రముగా ధరించుకున్నారు. అందుకనే ఆకాశాన్ని అడుగుతున్నాడు, అందుకనే భూమిని అడుగుతున్నాడు సాక్ష్యము. మనుషులను పెట్టలేదు. మనుషులు ఎందుకంటే స్వార్థపూరితమైన సమాధానంతో ఉంటారు కాబట్టి, ఆకాశము ఆలకించుము, భూమి చెవియెగ్గుము, నేను పిల్లల కని పెంచి పెద్దవారిని చేశాను, వారు నా మీద. చూసారండి, వారం రోజులు. ఎన్ని రోజులు? ఆదివారం నుంచి మరలా శుక్రవారం దాకా
మరలా శనివారం దాకా నిన్ను క్షేమంగా, నిన్ను ఆరోగ్యంగా, నిన్ను ఆత్మీయంగా, నిన్ను ఆశీర్వాదకరంగా, నీకు శక్తినిచ్చి, నీకు బలాన్నిచ్చి, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించి, నీ పిల్లలకు చదువు ఇచ్చి, నీ పిల్లలు మంచిగా చక్కగా ఎగ్జామ్స్ రాసే యోగ్యతను, ధన్యతనిచ్చిన దేవునికి నువ్వేం చేస్తున్నావు? ఏమండి, శనివారం విశ్రాంతి దినాన్ని మర్చిపోయి తిరుగుబాటు, నాకు టైం లేదు, నాకు టైం లేదు, నాకు పని ఉంది, నాకు పని ఉంది. పని ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడా? ఏం చేయడు. చేసేటప్పుడు చూపిస్తాడా ప్రతాపం? చేసేటప్పుడు చూపిస్తాయా? నా పరిశుద్ధమైన విశ్రాంతి దినాన్ని నువ్వేం చేసావు? దొంగిలించావు. హల్లెలూయా. అందుకనే నేను బాధతో చెబుతున్నాను. అందుకనే ఎదుగు అంటున్నా, ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎగ్గు. నేను మనుషుల్ని మధ్యవర్తిగా పెట్టుకోలేదు, కాబట్టి ఆకాశము ఆలకించు, భూమి చెవి ఎగ్గము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను. ఈ వారం అంతా కాపాడాను, ఈ సంవత్సరం అంతా ఆదరించాను, ఈ సంవత్సరం అంతా ఆదరించి ప్రేమించాను. అయినను వీళ్ళు నా మీద తిరగబడుతున్నారు. అయినను ఏమండి, మోషే కొద్దిగా లేట్ అయినందుకే ఈ ప్రబుద్ధులు ఏం చేశారు? ప్రబుద్ధులు వాళ్ళ దగ్గర ఉన్న బంగారం వెండి అంతా కరగబెట్టి దూడ విగ్రహాన్ని చేసి జై జై అని దూడ చుట్టూ తిరుగుతున్నారు. దేవుని స్తోత్రం. ఎంత అమాయకులండి వీళ్ళు! అమాయకులేనా? అమాయకుల వీళ్ళు? అమాయకులు కాదు. ఏమన్నాడు వాక్యంలో? కొవ్విన వారై. ఏమన్నాడు? పాస్టర్ గారు అన్నాడా? పాస్టర్ గారు అల్లా, పెద్ద పాస్టర్ గారు అన్నాడు, సృష్టికర్త. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, అయ్యో ఇశ్రాయేలీయుల ప్రజల మీద ఇంత ప్రేమ చూపిస్తున్నానే, సంఘం మీద ఇంత ప్రేమ చూపిస్తున్నానే, వీళ్ళని వారమంతా కాపాడుతున్నానే, అయినను నా విశ్రాంతి దినాన్ని గైకొనక, అయినను నా దేవుని పని నిర్లక్ష్యం చేసి నా మీద తిరగబడుతున్నాడు. హల్లెలూయా. నా మీద తిరగబడుతున్నారు అని ఆయన మధ్యవర్తిగా భూమిని, ఆకాశాన్ని పెట్టుకున్నాడు. అందుకని దేవుని పిల్లలు కొన్ని మంచి లక్షణాలు కలిగి దేవుని సువార్తని భుజాన వేసుకొని అనేకులకు ప్రకటించటానికి మనం ఏం చేయాలి? కృషి చేయాలి. అప్పుడే నీవు పట్టిందలా, ఇదిగో దేవుడి మాట విననేలా సమస్త జనుల కంటే నిన్ను హెచ్చింపచేస్తాను. హల్లెలూయా. ఏమన్నాడు? సమస్త జనుల కంటే నిన్ను హెచ్చింపచేస్తాను. ఎప్పుడు? దేవుని మాట విన్నప్పుడు. దేవుని మాట విన్నప్పుడు సమస్త జనుల కంటే నిన్ను హెచ్చింపజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు అన్యాయస్తుడు కాదు, నెరవేర్చే దేవుడు. ఆమేన్. ఆయన నెరవేర్చే దేవుడు. కాబట్టి దేవుని పిల్లలారా, మనము పరిశుద్ధ అలంకారములను ధరించుకొని క్రీస్తు తన కృపచేత మనల్ని ఏ రీతిగా అయితే మనల్ని ఈ వారమంతా రక్షించాడో, అలాగనే ఆ రక్షించిన దేవునికి మనం లోబడి ఆయన మాట ప్రకారం జీవించిన ఎడల మీకే కొదవ ఉండదు. ఏమండి? నా యందు భయభక్తులు గలవారికి ఏ మేలు, అడవిలో సింహ పిల్లలు ఆకలి గొలనేమో కానీ నా యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదవలేదు. ఎప్పుడైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, అయ్యా పాస్టర్ గారు ఈ వారంలో నేను 2 రోజులు పస్తులున్నానయ్యా, నాకు భోజనం లేదయ్యా అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్నారా?
ఎవ్వరూ లేరు. అంతగా నిన్ను దీవిస్తున్నాడు, అంతగా నిన్ను ఆదరిస్తున్నాడు, అంతగా నిన్ను క్షమిస్తున్నాడు, అంతగా నిన్ను ధైర్యపరుస్తున్నాడు, అంతగా నిన్ను దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆశపడిన దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి నీ చెడుతనాన్ని నాలుక కింద నుంచి తీసివేసుకొని దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభువా, సంఘమును ప్రేమించి సంఘమును నీ రెక్కల చాటున భద్రపరుచుకొని వారి జీవితాలలో గొప్ప కార్యాలను, ఆశీర్వాదకరమైన ఆరోగ్యాన్నిచ్చి వారి చేయు పనివాట్లను దీవిస్తున్న మా ప్రియ పరలోకవ తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. అయా, సంఘము పరిశుద్ధ అలంకారములను ధరించుకొని రక్షణ నిరీక్షణ శిరసావస్త్రమును అలంకరించుకొని క్రీస్తు శరీరమును శ్రమపడి శరీరాలంకారమును కాక ఆత్మాలంకారాన్ని ధరించుకుని అయా గొప్ప కార్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ పిల్లలు ప్రతి వారము క్రమము తప్పకుండా నీ మందిర ఆవరణములో ఉన్న ఈవులను పొందుకోవటానికి, శాశ్వతమైన నీ కృపలో ఆశీర్వాదకరంగా ఉండటానికి ఎంతో భక్తితో, ఎంతో విశ్వాసముతో, ఎంతో నమ్మకముతో దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యము ద్వారా దీవించబడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఇదిగో తండ్రి, సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘస్థులను, సంఘ యవనస్తులను, సంఘ పెద్దలను అయ్యా, ఇదిగో తండ్రి, గ్రామములో ఉన్న ప్రజలందరినీ నీ సల్లని రెక్కల కింద భద్రపరిచి శాశ్వతమైన నీ ప్రేమతో ఈ వేసవి కాలంలో వారికి నైనా నీ ఆదరణ దయచేసి నీ రెక్కల చాటున, నీ చల్లని రెక్కల చాటున వారు ఆరోగ్యంగా, వారు ఆత్మీయంగా, వారు శరీర సంబంధమైన రుగ్మతలను తీసివేసి ఆత్మ సంబంధమైన వెలుగుతో నడిపించబడటానికి సహాయం చేయండి అయ్యా. ఈ వేసవి కాలంలో నా తండ్రి, వృద్ధాప్యులున్నారు అయ్యా, అనారోగ్యులున్నారు, పసిపిల్లలున్నారు, వారికి నీ కృపా కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా, మీరు రక్షించే దేవుడవు నాయనా, మీరు ఆదరించే దేవుడవు ప్రభువా, మీరు క్షమించే దేవుడవు నాయనా, మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించే దేవుడవి. అంత మంచి దేవుడిని మేము విడిచిపెట్టి నాయనా ఉండలేము ప్రభువా. నీకు స్తోత్రాలు నాయనా. ఈ మధ్యాహ్న కాల సమయం మందు నాయనా ప్రతి కుటుంబంలో ఉన్న బలహీనతలను తీసివేసి అయ్యా, రైతులను, రైతు సహోదరులను అయ్యా, వారి పంట పొలాలను, వారి కష్టార్జితాన్ని అయ్యా, వారి పశువులను మీరు దీవించి ఆశీర్వదించి నీ ఉన్నతమైన కృప చేతనైనా ప్రతి కార్యాన్ని జరిగించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీ పిల్లల భారముతో అయ్యా, నీ పిల్లల భారముతో ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అయ్యా, వారి పిల్లలకి నైనా మంచి సంబంధాలు దయచేయండి అయ్యా, వారి పిల్లలకి రక్షణ దయచేయండి అయ్యా. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి అయినా అయ్యా, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నాయనా, ఈ మధ్యాహ్న కాల సమయం మందునైనా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి వచ్చారు ప్రభా, 10th క్లాస్ పరీక్షలు రాస్తూ ఉన్నారు అయ్యా. డిగ్రీ, పీజీ, నర్సింగ్ అనేక కోర్సుల్లో ఎగ్జామ్స్ రాయాల్సి ఉన్నది ప్రభువా. వారు చక్కగా రాసి ఆత్మీయంగా సంఘములో బలపడి సంఘ క్షేమం కోసం, సంఘ ఆశీర్వాదం కోసం, సంఘ అభివృద్ధి కోసం యవనస్తులు, పెద్దలు, సంఘలు అందరూ కూడా నాయనా అలయక సొలయక దేవుని వాక్యము చేత అయ్యా నీరు కట్టి ఫలించబడే ఫలభరితమైన పంటను దయచేవని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయం మందు నాయనా తల వంచి ప్రార్థన చేస్తున్న నీ పిల్లలు నాయనా కష్టపడి పని చేసుకొని అయ్యా దేవుని సేవ కొరకు నాయనా కానుకను సమర్పించారు తండ్రి. ఆ కానుకడు ఆశీర్వాదం ఇచ్చిన ఆయన, ఆ కానుకను ఆశీర్వదించిన ఆయన రెట్టింపు దీవెనతో నడిపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా
ఎవరినైనా మర్చిపోతే మర్చిపోయే దేవుడు కాదు. గృహాలలో బాధపడుతూ మంచముల మీద పడి లేవలేని స్థితిలో, మాట్లాడిన స్థితిలో, నడవలేని స్థితిలో, అయ్యా అనారోగ్య స్థితిలోనైనా, బలహీన స్థితిలో, సమాధానం లేని స్థితిలో ఉన్నాం తండ్రి. అట్టి వారిని సమాధానపరిచి, ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలమనిచ్చి, పేరు పేరున వారిని మీరు దర్శించి మీరే మాట్లాడి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే నాయన ఈరోజు వన్నాయిపాలెంలో నా తండ్రి నిన్నటి నుంచి ఉద్యోగ సభలు జరుగుతున్నాయి తండ్రి. ఈరోజు నీ సేవకుడు నాయన అక్కడ వాక్యాన్ని బోధించలేడు, నీ దాసుని ఆత్మతో నింపి ఆయా సంఘానికి ఆశీర్వాదకరంగా, గ్రామానికి దీవెనకరమైన వాక్యాన్ని అక్కడ బోధించే గొప్ప ఆశీర్వాదకరమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా నాయన నీ ఆత్మచేత నింపబడి ఉన్నారు. అట్టి కృప, అట్టి ఆత్మీయత, అట్టి ఆరోగ్యము, అట్టి శక్తి, అట్టి ఆనందాన్ని నీ బిడ్డలందరికీ ప్రసాదించమని, అయా జరగనైన మీటింగ్లను ఆత్మీయంగా జరిపించి నీ కృప చూపి సహాయం చేయమని, ఈ దిన ఆశీర్వాదాలతో నింపి నీవే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సన్నిధి సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తల వంచి ప్రార్థన చేస్తున్న బిడ్డలందరికీ, అలాగనే ఉపవాస ప్రార్థనలో గడుపుతున్న బిడ్డలందరికీ, సకల పరిశుద్ధులకును, అలాగనే కూడి వచ్చిన బిడ్డలకి, అనారోగ్యముతో ఉన్న బిడ్డలకి దేవుడు సదాకాలము తోడయుండి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమేన్.